హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక చిన్న ఇన్వర్టర్ని తయారు చేద్దాం. సో ఈ ఇన్వర్టర్ని యూజ్ చేసుకుని మీరు బేసిక్గా మీరైతే ఒక మొబైల్ ఛార్జింగ్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు ఏదైనా ఎలక్ట్రికల్ వస్తువులు ఉంటే దాని మీద అయితే పెట్టుకుని వాడుకోవచ్చు. అలాగే చాలామంది రోడ్ సైడ్ చిన్న చిన్న బండ్లు పెడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఏసీ కరెంట్ ఉంటుంది కాబట్టి సో మీరు ఇన్వర్టర్ని యూజ్ చేసుకుని ఏసీ బల్బులు లాంటివి ఎలా ఉంటాయి మీరైతే దాని మీద అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో తయారు చేసేది ఇది వచ్చేసి అప్ టు 100 వాట్ ఉన్న క్యాపబిలిటీ ఇన్వర్టరే. సో దీనికన్నా వాటేజ్ కావాలంటే అది కూడా ఏ విధంగా తయారు చేయాలని అయితే చెప్తాను. సో ఇది తయారు చేయడానికి జస్ట్ మీకు 300-400 బెట్వీల్లోనే అయిపోతుంది, తక్కువ రేట్లోనే చేసుకోవచ్చు. సో ఇన్వర్టర్ని తయారు చేసే ముందు అసలు ఇన్వర్టర్ అంటే ఏంటి అనేది మన బేసిక్ ఐడియా అయితే ఉండాలన్నమాట. సో మనందరికీ తెలుసు ఇన్వర్టర్ని ఇంటి దగ్గర యూజ్ చేస్తాం. సో ఎందుకు యూజ్ చేస్తాం? సో కరెంట్ పోయినప్పుడు మనం బ్యాటరీలో ఉన్న పవర్ని యూజ్ చేసుకోవడానికి. సో యాక్చువల్గా ఇక్కడ బ్యాటరీలో ఉన్న పవర్ని మనం డైరెక్ట్గా యూజ్ చేసుకోలేం. సో ఎందుకంటే బ్యాటరీలో స్టోరేజ్ డీసీ కరెంటు, మనం ఇంటి దగ్గర యూజ్ చేసేది ఏసీ కరెంటు. సో ఏంటి ఇక్కడ ఏసీ కరెంట్ డీసీ కరెంట్ అంటే, డీసీ కరెంట్ అంటే డైరెక్ట్ కరెంట్. సో ఇందులో ఏంటంటే మనకి ఫిక్స్డ్ పొలారిటీస్ ఉంటాయి. కరెంట్ ఎప్పుడు కూడా ఫార్వర్డ్ డైరెక్షన్ అంటే ముందుకు వెళ్తుంది, అంటే ఫార్వర్డ్. సో బట్ ఏసీలో ఎలాగంటే పొలారిటీస్ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి. సో అలాగే కరెంట్ అనేది ఒకసారి ఫార్వర్డ్ డైరెక్షన్ వెళ్తుంది అంటే ఎదరికి వెళ్తుంది, దాని తర్వాత మళ్ళీ బ్యాక్వర్డ్ వెనక్కి వస్తుంది. ఇలాగా మన కరెంట్ అనేది ఉంటుంది అనమాట. సో ఇక్కడ బ్యాటరీలో స్టోరేజ్ డీసీ అన్నాను కదా. సో ఈ డీసీ కరెంట్ని ఏసీ కరెంట్ కింద మార్చడానికి మనం యూజ్ చేసేది ఇన్వర్టర్. సో ఇన్వర్టర్ అవుట్పుట్ ఏసీ అని చెప్పాను కదా, మనకి అవుట్పుట్ ఏసీ కరెంట్ అని డిఫరెంట్ వేవ్ ఫామ్స్లో చూడడానికి ఉంటుంది. లైక్ సైన్ అని, స్క్వేర్ అని, ట్రయాంగిల్ అని, ఇలా డిఫరెంట్ వేవ్ ఫామ్స్ అయితే ఉంటాయి. సో మనమైతే ఈ వీడియోలో ఒక స్క్వేర్ వేవ్ ఇన్వర్టర్ని ఎలా తయారు చేయాలని అయితే నేర్చుకుందాం. సో ఎందుకు స్క్వేర్ వేవ్ అంటే, సో సైన్ ట్రయాంగిల్ అనేవి కొంచెం హార్డ్ అనమాట తయారు చేయడం. స్క్వేర్ వేవ్ అనేది చాలా సింపుల్, తయారు చేసుకోవచ్చు. సో సరే, ఇప్పుడైతే మనం ఎలా తయారు చేద్దాం అనేది ఒక వీడియోలో చూద్దాం. నేను ఒక ఎల్ఈడి లైట్ని తీసుకుని ఈ ఎల్ఈడి లైట్ని బ్యాటరీకి కనెక్ట్ చేస్తే అది వెలగదు. ఎందుకంటే బ్యాటరీ అనేది డీసీ సప్లై ఇస్తుంది, కానీ ఎల్ఈడి మాత్రం ఏసీ సప్లై తీసుకుంటుంది. సో ఈ డీసీ సప్లైని ఏసీ సప్లై కింద మార్చడానికి నేను ఫస్ట్ ఏం చేస్తున్నానంటే ఒక ట్రాన్స్ఫార్మర్ని తీసుకుంటున్నాను. సో ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది 3 amps ఉన్న రేటింగ్ ఉంది. ఈ ట్రాన్స్ఫార్మర్కి ప్రైమరీ సైడ్ ఏమో 3 wires ఉన్నాయి కదా, అలాగే సెకండ్ సైడ్ ఏమో దీనికి 2 wires అయితే ఉంటాయి. సో ఈ 3 wiresలో మిడిల్ వైర్, ప్రైమరీలో మిడిల్ వైర్ తీసుకుని బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్కి అయితే కనెక్ట్ చేయండి. అలాగే సెకండరీ 2 terminals ఉన్నాయి కదా, ఈ 2 terminal తీసుకొచ్చి ఏదైనా మీరు లైట్కి కానీ ఏదైనా కనెక్ట్ చేసి చూడండి. నేనైతే ఎల్ఈడి లైట్ కనెక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ప్రైమరీలో ఇంకా 2 వైర్లు మిగిలినాయి కదా, ఈ 2 వైర్లు తీసుకొచ్చి నెగిటివ్ టెర్మినల్ దగ్గర ఒకదాని తర్వాత ఒకటి కనెక్ట్ చేసి రిమూవ్ చేస్తూ ఉండండి. ఇలా మీరు ఫాస్ట్గా చేయాల్సి ఉంటుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా 1 సెకండ్లో మీరు 50 times ఇలా మీరు చేస్తే కనుక మీకు సెకండరీలో 50 Hz ఫ్రీక్వెన్సీతో ఏసీ సప్లై ప్రొడ్యూస్ అవుతుంది. సో మీరు ఇక్కడ కావాలంటే చూడొచ్చు, అవుట్పుట్లో మనకి ఈ ఏసీ బల్బ్ అయితే వెలుగుతుంది. సో ఇది మనం మాన్యువల్గా చేయలేము కాబట్టి మనం ఏం చేస్తామంటే ఒక మాస్ఫెట్ని అయితే తీసుకుంటాం. ఈ మాస్ఫెట్ అనేది స్విచ్లా అయితే ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఏదైతే మనం మాన్యువల్గా స్విచ్చింగ్ చేస్తున్నామో ఈ ప్రాసెస్ అంతా మాస్ఫెట్ అనేది ఆటోమేటిక్గా చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ ఏదైతే ట్రాన్స్ఫార్మర్కి మాస్ఫెట్కి సంబంధించిన కనెక్షన్స్ అనేవి నేను డిస్ప్లే మీద చూపిస్తాను, మీరు ఆ కనెక్షన్స్ అయితే చేసుకోండి. కనెక్షన్స్ అనేవి చాలా బేసిక్గానే ఉంటాయి, పెద్ద కష్టం అయితే ఏం కాదు. కనెక్షన్ చేసే ముందు మీరు ఈ మాస్ఫెట్లకి హీట్ సింక్ అయితే వాడాల్సి ఉంటుంది. సో దేనికి దాన్ని నేను సపరేట్గా హీట్ సింక్ అయితే వాడుతున్నాను.
ఇప్పుడైతే నేను ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడు దాకా మనం ఏదైతే చేసామో సర్క్యూట్ మొత్తం అంతా నేను ఒక ప్లాస్టిక్ బాక్స్లో పెడతాను. సో మనకేంటంటే అది అనేది కొంచెం నీట్గా ఉంటుందో, అలాగే ఎక్కువ రోజులు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో అలాగే ఈ ఏదైతే సర్క్యూట్ చేసామో దీనికి ఒక సాకెట్, అలాగే ఒక స్విచ్, అలాగే నేను ఒక బల్బ్ హోల్డర్ని అయితే ఫిక్స్ చేద్దాం అనుకుంటున్నాను. సో వీటికి సంబంధించిన బాక్స్ మీద అయితే నేను హోల్స్ అయితే పెడుతున్నాను, చూడండి. ఫైనల్గా అయితే ఇన్వర్టర్ రెడీ అయిపోయింది. సో ఇన్వర్టర్కి సంబంధించిన బ్యాటరీ వైర్లు అయితే ఏవైనా ఉన్నాయో అవన్నీ నేను బ్యాటరీకి అయితే కనెక్ట్ చేస్తున్నాను. నేను ఇక్కడ యూజ్ చేసేది 7H బ్యాటరీ. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు ఏంటంటే ఎక్కువ ఏహెచ్ ఉన్న బ్యాటరీని అయితే ప్రిఫర్ చేయండి. సో ఎందుకంటే మన బ్యాటరీ బ్యాకప్ అనేది సో ఈ ఏహెచ్ మీద డిపెండ్ అవుతుంది. సో ఎంత ఏహెచ్ ఉంటే మనకు అంత బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. ఇప్పుడైతే మనం ఈ ఇన్వర్టర్ మీద డిఫరెంట్ లోడ్స్ అయితే వేసి చూద్దాం. ఫస్ట్ అయితే నేను నా మొబైల్ ఛార్జర్ అసలు దీంతో ఛార్జింగ్ అవుతుందా లేదని అయితే చూద్దాం. సో ఇప్పుడైతే నేను ఇన్వర్టర్కి ఛార్జర్ అయితే పెడుతున్నా సాకెట్లో. సో నా మొబైల్ అయితే ఇక్కడ ఛార్జ్ అవుతుంది. సో ఇదైతే మనకి 65 వాటేజ్ ఛార్జర్ని అయితే సపోర్ట్ చేస్తుంది. దీని తర్వాత నేను చాలా డిఫరెంట్ లోడ్స్ అయితే దీని మీద అయితే టెస్ట్ చేశాను అనమాట. లైక్ ఎల్ఈడి లైట్ దీని మీద అయితే పెట్టాను హోల్డర్లో. సో అలాగే దీని తర్వాత నేను ఒక 40 వాట్ ఇంకాన్సెంట్ బల్బుని అయితే పెట్టాను. సో ఇది కూడా మంచిగా అయితే వెలుగుతుంది అనమాట. సో దీని తర్వాత నేనైతే ఒక సీరియల్ లైట్ని అయితే దీని మీద వేసాను. సో ఇదేంటంటే కొంచెం ఫ్లిక్కరింగ్ అవుతుంది. సో మనకి బాగానే వెలుగుతుంది కానీ ఫ్లిక్కరింగ్ అయితే అవుతుంది మనకి. సో దీని తర్వాత నేనైతే ఒక సాల్డరింగ్ రాడ్ అయితే పెట్టాను. సో ఇది కూడా బాగానే వర్క్ అవుతుంది. ఇది కూడా మనకి హీట్ని అయితే ప్రొడ్యూస్ చేసింది సాల్డరింగ్ రాడ్ అనేది. సో బాగానే వర్క్ అయితే అయింది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, సో ఇది వచ్చేసి అప్ టు 100 వాట్ మాత్రమే క్యాపబిలిటీ. దీనికన్నా మీరు ఎక్కువ వేస్తుంటే ఇది వచ్చేసి బాగా హీట్ అవుతుంది. అలాగే ఇది వచ్చేసి 50 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ కన్నా బిలో ఉంటుంది. సో ఏంటంటే మనకి ఏది కనెక్ట్ చేసినా ఇది ఫ్లిక్కరింగ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇదేంటంటే స్క్వేర్ వేవ్ కాబట్టి మనకి ఇలా ప్రాబ్లం అయితే ఉంది. అలాగే 50 హెర్ట్జ్ కన్నా తక్కువ అయితే వస్తుంది. సో అది గుర్తుపెట్టుకోండి. దీంట్లో అది ఒకటే మైనస్. అలాగే 100 వాట్ కన్నా బిలో అయితే ఉంది. నేను ఒక 100 వాట్ కన్నా అబోవ్ వాటేజ్ ఉన్న ఇన్వర్టర్ ఎలా చేయాలని కావాలంటే నాకు కామెంట్ చేయండి. సో దానికి సంబంధించి కూడా ఎలా చేయాలని అయితే చెప్తాను. సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ ఇన్వర్టర్. సో మీకు ఎలా అనిపించిందో వీడియో నాకైతే తెలియజేయండి. సో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.